జోష్నకి ఊహించని షాక్. మీడియాని పిలిపించి జోష్న చేయించిన డిఎన్ఏ రిపోర్ట్స్ బయటపెట్టిన శివన్నారాయణ. మరిదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోనైతే చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. అలానే మా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక ఇక్కడ చూస్తే కూతురు అతి ప్రేమ చూపించడంతో ఇదంతా నిజమే అనుకుని తెగ మురిసిపోతూ ఉంటుంది సుమిత్ర. అయితే జోష్నలో ఏంటి మార్పు, అసలు జోష్న ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది అంటూ అమాయకంగా జోష్న వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. ఇక దీప అయితే కాంచన, దీని మాటలు దీని ప్రవర్తన చాలా విచిత్రంగానే కనిపిస్తున్నాయి నాన్న. జోష్న ఎప్పుడూ అంతే కదా, ఆనందం వచ్చినా బాధ వచ్చినా ఇక తను వెంటనే పైకి అనేస్తుంది. ఏదైనా ఉంటే మనసులో దాచుకోదు కదా అని చెప్పేసి శివనారాయణ అంటూ ఉంటాడు. అవును, మనవరాలని తెగ పొగుడుతున్నాడు ఈ ముసలోడు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది పారిజాతం. అయితే ఏంటి బావా, ఏం జరుగుతుంది ఇక్కడ, జోష్న ప్రవర్తనలో ఆ మార్పు ఏంటి అని చెప్పేసి సైగ చేస్తూ ఉంటుంది. నువ్వేం కంగారు పడుకు అని కార్తీక్ అయితే చెప్తూ ఉంటాడు. కాంచన మాట్లాడుతూ ఉంటే నీకే కాదు నాకు ఈరోజు మేనకోడలి ప్రవర్తన చాలా విచిత్రంగా కనిపిస్తుంది, మీకే కాదు గ్రానీనైనా నాకే విచిత్రంగా కనిపిస్తుంది అంటూ ఉంటుంది. ఇక పారిజాతం అయితే అమ్మ నువ్వు కాసేపు మాట్లాడకు అని చెప్పేసి దాస్ అయితే చెప్తూ ఉంటాడు. అందరూ మాట్లాడాలి, సంతోషంగా ఎవరి మనసులో ఉన్న భావాల్ని వాళ్ళు పంచుకోవాలి. ఏం దీపా, నువ్వేం మాట్లాడకుండా అలా సైలెంట్గా ఉండిపోయావేంటి, అయ్యో పాపం నీకు అమ్మా నాన్న లేరు కదా అని చెప్పేసి దీపని కాస్త హేళనగా మాట్లాడుతుంది. నీ మాటలో చాలా వెటకారం కనిపిస్తుంది జోష్న, అప్పుడే నీ కోపం వచ్చేసిందా, నీ కోడల్ని నేనేం అనలేదులే, నువ్వేం కంగారు పడుకో అని చెప్పేసి జోష్న అయితే అంటూ ఉండగానే అసలు జోష్న మాటలేంటి ఇలా ఉన్నాయి, నిజంగా ప్రేమతో అందరినీ ఒక చోట కలిపి ఉంచాలనే ఇదంతా ఏర్పాటు చేసిందా, లేకపోతే జోష్న ఏదైనా ప్లాన్ చేసిందా, అసలు ఏంటి జోష్న ఎందుకు ఇలా చేస్తుంది అని దశరథ కూడా ఆలోచనలో పడతాడు. కార్తీక్ని పక్కకు తీసుకుని పెడతాడు దశరథ. ఏంట్రా కార్తీక్, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ, నాకైతే ఏమీ అర్థం కావడం లేదు, జోష్న ప్రవర్తన ఏంటి అంత విచిత్రంగా కనిపిస్తుంది, నీకే అర్థం కాకపోతే ఇంకా నాకేం అర్థమవుతుంది మావయ్య, సడన్గా ఫోన్ చేసి పార్టీ అన్నారు, పైగా జోష్న దీపకి ఫోన్ చేసి నువ్వే ముఖ్య అతిథివి, నువ్వు తప్పకుండా పార్టీకి రావాలి అని మరీ పిలిచింది, ఏంట్రా ఇదంతా, దీపనే జోష్న టార్గెట్ చేయడం ఏంటి, ముఖ్య అతిథి అంటూ దీప విషయంలో అంతగా పొగడ్తలతో అసలు జోష్న ఏం చేస్తుందిరా, ఇదంతా మంచికా చెడుకా, నీకు తెలీదా మావయ్య, నీ కూతురు అదే నువ్వు పెంచుకున్న నీ కూతురు ఎప్పుడూ మంచి చేస్తుందని నువ్వు అనుకోగలవా, లేదు లేదు, నా కన్న కూతురికి ఏదో ఆపద తలపెట్టబోతుందని నా మనసుకి అనిపిస్తుంది, అదేంటో నాకు అర్థం కావడం లేదురా, అలానని జోష్నని అపార్థం చేసుకోలేను, అలా అని నా కూతురు విషయంలో అజాగ్రత్తగా ఉండలేను, అదే కదా అందరి బాధ, జోష్నకి ఇక తనకి మాత్రం అత్త ఆపరేషన్ విషయం అయితే తెలిసిపోయింది, దీపే బోన్ మ్యారో ఇచ్చిందన్న విషయం కూడా తెలిసిపోయింది, అదేంట్రా అదెలా తెలుస్తుంది, అలా ఎలా తెలుసుకుంది జోష్న, జోష్న చాలా తెలివైంది మావయ్య, మనము ముందుకి ఆలోచిస్తే మనకన్నా మరొక అడుగు ముందుకేసి ఆలోచిస్తుంది జోష్న, జోష్నకి ఆపరేషన్ జరిగిందో లేదో తనకే అర్థం కాలేదు, అసలు ఇదంతా ఏంటో తెలుసుకోవాలని చెప్పి చాలా తెలివిగా దీప డిఎన్ఏ కూడా చేయించి, దీపది తనది అత్తది డిఎన్ఏ చేయించి దీపే మీ కూతురు అని, దీపే ఇక అక్కడ బోన్ మ్యారో ఇచ్చిందన్న విషయాన్ని కూడా తను అర్థం చేసుకున్న తర్వాతే ఈ పార్టీని ఏర్పాటు చేసింది, అంటే తన మనసులో ఏ ఆలోచన ఉండి ఉంటుందో ఇప్పుడు నువ్వే తెలుసుకో మావయ్య, అంటే ఖచ్చితంగా దీపని అడ్డు తొలగించే ఆలోచనే ఉందంటావా కార్తీక్, ఖచ్చితంగా జోష్న మనసులో అదే ఆలోచన ఉంది, కానీ మనల్ని చాలా తెలివిగా డైవర్ట్ చేస్తుంది, అది ఎలా ప్లాన్ చేసిందో కొంచెం కూడా అర్థం కావడం లేదు, ఇక్కడే దీపకి ప్రాణహాని ఉందేమో అని మనం అనుకునే లోపులోనే అక్కడ దీప క్షేమంగానే ఉంటుంది, మరొక అడుగు ముందుకు వేస్తే దీపకు ఏమవుతుందో అని భయపెడుతూనే ఉంటుంది, అనుక్షణం భయపడుతూ ఉండాల్సి వస్తుంది, దీప విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి మావయ్య,
దీపని ఏదో ఒకటి చేయడానికే జోష్ని ఇదంతా ప్లాన్ చేసిందనైతే అర్థమవుతుంది. కాకపోతే అదేంటో ఏ క్షణంలో ఎలాంటి బాంబు పేలపోతుందో అనేది మాత్రం కొంచెం కూడా అర్థం కావడం లేదు. అలా అని నువ్వేమీ టెన్షన్ పడి ఇప్పుడు ఎలాంటి నిజాలు బయట పెట్టకు, నేను చూసుకుంటాను. ఇంకా నిజాలు బయట పెట్టకనే అంటావేంట్రా? ఇంత పెద్ద పార్టీ ఏర్పాటు చేసి ఇక్కడ నా కూతురికి ప్రాణహాని ఉందని తెలిసిన తర్వాత కూడా నిజం బయట పెట్టకుండా ఎలా ఉంటాను? నువ్వే అన్నావు కదా మావయ్య, పెంచిన ప్రేమ నాకు అడ్డొస్తుందని. జోష్నంటే కూడా నీకు ఎంతో ఇష్టమని చెప్పో. ఆ ప్రేమ కారణంగా నువ్వు ఏ విషయం ఎటూ తేల్చుకోలేకుండా ఉన్నావు. అలాంటప్పుడు ఇప్పుడు మనం అసలు ఏం జరుగుతుందో తెలుసుకోకుండా నిజం బయట పెడితే ఆ క్షణం ఏదైనా జరగొచ్చు. అందుకే తొందరపడద్దు అని చెప్తున్నాను అని కార్తీక్ అంటూ ఉంటాడు. ఏమోరా, నా కూతురు క్షేమంగా ఉండాలి. నా కూతురు దీపకి ఏం కాకూడదు. ఆ భగవంతుడు దయో ఆ డాక్టర్ చేతి చలవో తెలియదు. దీప కడుపులో బిడ్డ ఇక బయటికి రాకముందే కడుపులోనే ఊపిరిపోతుంది. తన ప్రాణాలు పోతాయని అనుకున్నాం. కానీ ఆ దేవుడు దీప కడుపులో బిడ్డని ప్రాణాలతోనే ఉంచాడు. మీ బిడ్డ మీకు క్షేమంగా దక్కపోతుందనే సంతోషంలో ఉన్నాను. కానీ ఇదే సమయంలో అక్కడ దీపకు ఏదైనా జరిగితే ఇక నేను ప్రాణాలతో బ్రతకలేనురా. నా కూతురు ఇంతకాలం ఈ ఇంటికి దూరంగా బ్రతికింది, ఎన్నో కష్టాలను ఎదుర్కొంది. ఇప్పటికైనా నా కూతురు నా ఇంటికి చేరాలి, అదే నేను కోరుకునేది. నా ఇంటి వారసురాలిగా నా కూతురు ఉండాలి అని చెప్పేసి దశరథ్ అంటూ ఉంటాడు. ఎక్కువ ఎమోషనల్ అవ్వకు మావయ్య, మనం ఇలా ఎక్కువసేపు మాట్లాడుకోవడం కూడా కరెక్ట్ కాదు. జోష్నకి అనుమానం వచ్చినా వస్తుంది. అందుకనే ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పద అని చెప్పేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారు కార్తీకు అలాగే దశరథ కార్తీకు మాట్లాడుకున్న మాటలు పూర్తిగా అర్థం కాకపోయినా అనుమానం అయితే తీసుకొస్తాయి శివనారాయణకి. ఎందుకంటే వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉన్న సమయంలోనే శివనారాయణ అటుగా రావడం, వాళ్ళ మాటలు కొద్దిగా వినడం కూడా జరుగుతుంది. ఏంటి అసలు ఏం జరుగుతుంది ఇంట్లో? నాకు తెలియకుండా ఏదో పెద్ద రహస్యమే దాగి ఉంది అనిపిస్తుంది. ఆ నిజం కార్తీక్కి, దీపకి, దశరథకి కూడా తెలుసని అనిపిస్తుంది. ఈ పార్టీలో ఏం జరిగిపోతుంది? ఎందుకు వీళ్ళు ఇంతగా భయపడుతున్నారు? అసలు జోష్న ఏం చేయబోతుంది? జోష్న అలా ఎలా ప్రవర్తిస్తుంది? ఎందుకు జోష్న గురించి భయపడుతున్నారు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు శివనారాయణ. అసలు పారిజాతం ఏదో పేపర్స్ తీసుకొచ్చి జోష్న డస్ట్బిన్లో వేయమంది అని చెప్పింది. అసలు ఆ పేపర్స్ ఏంటి అని అనుమానం శివనారాయణలో వచ్చి డస్ట్బిన్ దగ్గరకు వచ్చి చూసేసరికి ఆ పేపర్స్ డస్ట్బిన్లో ఉండవు. ఇక్కడే కదా వేస్తానని చెప్పింది, మరి డస్ట్బిన్లో తను వేసిన పేపరే లేదేంటి? సరే అని చెప్పేసి ఇక శివనారాయణ అయితే జోష్న గదిలోకి వెళతాడు. అలా వెళ్ళేసరికి అప్పటికే జోష్న ఆ రిపోర్ట్స్ చూస్తుంది కదా. ఎవరో ఈ రిపోర్ట్స్ అయితే చూశారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళంతా చూస్తాను. ఇక ఈ రోజుతో దీపాడ్డు తొలగించుకోవాలని ఆ రిపోర్ట్స్ మంచం మీదే పెట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది జోష్న. అలా మంచం మీద ఆ రిపోర్ట్స్ అయితే కనిపిస్తాయి. ఈ పేపరు ఇంకా ఇక్కడే ఉంది, అసలు ఏంటి పేపర్ అని చెప్పేసి శివనారాయణ అయితే ఆ పేపర్ తీసుకుంటాడు. డిఎన్ఏ రిపోర్ట్స్ అని పైన రాసుంటుంది. ఎవరి డిఎన్ఏ? అసలు జోష్న దగ్గర ఎందుకుంది? ఇవి పారిజాతం పాడేస్తున్నానని చెప్పి మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ ఎందుకు పెట్టింది? అసలు ఇదంతా ఏంటి అని చెప్పేసి దాన్ని ఓపెన్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అలా తీస్తూ ఉండగానే ఈలోగా ఇక అది తీసి పూర్తిగా తన కళ్ళజోడు తుడుచుకుంటూ చదువుతూ ఉంటాడు. చాలా పెద్ద షాక్ ఎదురైపోతుంది శివనారాయణకి. తన ముందు తన వెనక జరుగుతున్నది ఏంటో తెలియక, అసలు అంత పెద్ద రహస్యం ఏముందో అర్థం కాక అయోమయం అయిపోయిన శివనారాయణకి మబ్బులు విడిపోతాయి. జోష్న అసలు ఆ ఇంటి వారసురాలే కాదు అని సుమిత్ర కూతురు దీప అని ఆ డిఎన్ఏలో క్లియర్గా ఉంటుంది. అది చూసిన శివనారాయణ ఒక్కసారి అక్కడే మంచం మీదే కూర్చుని ఉండిపోతాడు, చాలా షాక్ అయిపోతూ. ఇక అలా అసలు ఏంటిది, ఇలా ఎలా మారింది? ఈ ఇంటి వారసురాలు సుమిత్ర కూతురు దీప అంటే ఇంతకాలం
జోష్న ఎలా ఇక్కడుంది? జోష్న ఎవరి కూతురు? అసలు ఏం జరిగింది ఇక్కడ? అసలు ఇలా ఎలా జరిగిందో నేను తెలుసుకోవాలి అని చెప్పి నిర్ణయించుకుంటాడు శివన్నారాయణ. అలా నిర్ణయించుకున్న శివన్నారాయణ సుమిత్ర విషయంలో ఆపరేషన్ చేసిన డాక్టర్కి ఫోన్ చేసి నాకు అంతా తెలిసిపోయింది. అసలు ఆ రోజు ఏం జరిగిందో మీరు నాకు చెప్పండి అని చెప్పి డాక్టర్ని అడిగేసరికి మీకు అన్ని నిజాలు మీ మనవడు చెప్పేశారా? అవును, నా మనవడు కార్తీక్ చెప్పాడు. మళ్ళీ మీ నోటి వెంట తెలుసుకోవాలి అనుకుంటున్నాను. ఇంక నేను ఇందులో చెప్పేదేముందండి, నిజమే కదా. ఇందులో ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన అవసరం ఏముంది? సుమిత్ర గారి కూతురు దీప. జోష్న సుమిత్ర గారి కూతురు కానే కాదు. నేను మొదటిసారి డిఎన్ఏ తీసుకొచ్చినప్పుడే ఈ విషయాన్ని మీతో చెప్పాలి అనుకున్నాను. కానీ అసలు ఏం జరుగుతుందో అర్థం కాక ఆ నిజాన్ని చెప్పకుండానే వెళ్ళిపోయాను అని చెప్పేసి డాక్టర్ అయితే చెప్పేసరికి ఇక శివన్నారాయణకి సగం క్లారిటీ అయితే వచ్చేస్తుంది. ఇక ఆ తర్వాత శివన్నారాయణ పార్టీ జరుగుతున్న ప్లేస్కి వస్తాడు. నిజం తెలుసుకోవాలి, వెంటనే నిలదీయాలని అనుకుంటాడు. కానీ జోష్న మాటలు, జోష్న చేష్టలు చాలా తేడాగా కనిపిస్తూ ఉంటాయి. ఇలాగా దాసు కార్తీకు మాట్లాడుకుంటున్న మాటలు వింటాడు. ఇక దీపకు ప్రమాదం ఉంది. జోష్న దీపని చంపాలి అనుకుంటుంది. జోష్నే ఈ ఇంటి వారసత్వాన్ని దక్కించుకుని ఆస్తిని మొత్తం తనే సొంతం చేసుకోవాలని ఇదంతా చేస్తుంది. కాబట్టి జోష్న విషయంలో జాగ్రత్తగా ఉండి దీపాన్ని కాపాడుకోవాలి అనే వాళ్ళ మాటలు వినడం, అలాగే జోష్న దాసు కూతురని తెలుసుకోవడం కూడా జరుగుతుంది. అలా నెమ్మది నెమ్మదిగా అదే పార్టీలో విడివిడిగా మాట్లాడుకుంటున్న వీళ్ళందరి మాటల్ని కూడా శివన్నారాయణ వినడం మొదలు పెడతాడు. కార్తీకు దాసు, అలాగే కార్తీకు దశరథ, అలాగే పారిజాతం దాసు, వీళ్ళందరూ మాట్లాడుతున్న మాటలన్నిటినీ కూడా ఎప్పుడైతే డిఎన్ఏ బయటపడిందో అప్పుడే అన్ని డౌట్లు రావడంతో ఇదంతా ఎలా జరిగిందో తెలుసుకున్న తర్వాత నేనేం నిర్ణయం తీసుకోవాలో అప్పుడు తీసుకుంటాను. ఎవరు దీనికి కథ, కర్త, కర్మ తెలుసుకుంటాను. అలా తెలుసుకున్న తర్వాత నా కుటుంబానికి, నా కొడుకు కోడలికి, ఈ ఇంటికి అన్యాయం చేసిన వాళ్ళెవరో తెలుసుకున్న తర్వాతే అప్పుడు వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలో అలా చెప్తాను. నా మనవరాలు దీప, నా మనవరాల్ని చంపాలి అనుకుంటుంది. మనవరాలు కాని మనవరాలు జోష్న గెట్ టుగెదర్ పార్టీ ఏర్పాటు చేసి నా మనవరాల్ని చంపాలి అనుకుంటుందంటే జోష్నకి అన్ని నిజాలు తెలుసని నాకు పూర్తి క్లారిటీ కూడా వచ్చేసింది. అంటే ఇప్పుడు అందరూ కలిసి నా దగ్గర, సుమిత్ర దగ్గర నిజాలు దాచిపెట్టారు. ఈ విషయం కాంచనికి కూడా తెలియదు. అన్నీ తెలిసి దీపని అడ్డు తొలగించుకోవాలి అనుకుంటుంది జోష్న. ఇక అన్నీ తెలిసిన ఏ క్షణంలో ఏ నిజం బయట పెడితే ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయో అని చెప్పి ఆ నిజాన్ని బయట పెట్టకుండా దీపని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నాడు కార్తీకు. అదేవిధంగా తన కూతురు ఎక్కడ దీపకు హాని కలిగిస్తుందో అని కార్తీక్ చెప్పిన ప్రతి మాట వింటూ తన కూతురు గురించి నిజాన్ని చెప్పేస్తానని అంటున్న కార్తీక్ వద్దనడంతో ఆగిపోయి దీపను ఓ కంట కనిపెట్టుకుంటూ దీప చుట్టూ, కార్తీక్ చుట్టూ తిరుగుతున్న దాసు. ఇవన్నీ కూడా తెలుసుకున్న శివనారాయణ ఒక ఫోన్ కాల్ అయితే చేస్తాడు. సరే, మీరు ఇమీడియట్లీ రావాలి. సరే సార్. ఏదైనా సీరియస్ న్యూస్ ఏదైనా ఉందా? అవును ఉంది. ఖచ్చితంగా మా ఇంట్లో ఒక పెద్ద న్యూస్ అయితే మీకు దొరకబోతుంది. మీ ఛానల్ పేర్లే మారుమ్రోగిపోతాయి. మా ఇంట్లో అంత పెద్ద విచిత్రం జరిగింది. అదేంటో మీ అందరి ముందే రివీల్ చేస్తాను. నేను ఫోను మా వాళ్ళెవరికి తెలియకుండా సైలెంట్గా చేస్తున్నాను కాబట్టి పెట్టేస్తున్నాను. మీరు త్వరగా వచ్చేయండి అని చెప్పేసి శివనారాయణ చెప్పేసి ఇంకా మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఈలోగా ఏంటి దీప మౌనంగా ఎందుకున్నావు? ఈరోజు స్పెషల్ గెస్ట్వి నువ్వే. ఈ రోజుతో ఈ ఇంట్లో అందరికీ సంతోషాలు తప్ప బాధలు లేకుండా పోతాయి. ఈ రోజుతో అన్ని సమస్యలకు పరిష్కారం కూడా దొరికేస్తుంది. ఇక అందరూ హ్యాపీగా ఉండొచ్చు. ఇక అందరికన్నా ముఖ్యంగా నీకైతే పూర్తి హ్యాపీయే దక్కుతుంది. ఇంక నువ్వు ఎప్పటికీ ఎవరిని కలుసుకోలేవు. ఏంటి, ఎవరిని కలుసుకోలేవా? అదే ఎవరిని వదులుకోలేవు. అందరూ దీపని గుర్తు పెట్టుకుంటూనే ఉంటారు, పాపం తలుచుకుంటూనే ఉంటారు.
తలుచుకోవడం ఏంటి, కళ్ళ ముందే కనిపిస్తూ ఉంటుంది కదా దీప అని చెప్పి అంటూ ఉంటాడు కార్తీక్. అదే, దీపని తలుచుకొని వాళ్ళంటూ ఎవరుంటారు? దీపని ఈ ఇంట్లో అందరూ ఇష్టంగా చూస్తారు, అలాగే మీ ఇంట్లో అత్తతో సహా ఇష్టంగా చూస్తారు. అదే నేను అన్నాను బావా, ఎందుకు అలా ఉలిక్కి పడతావు? నేనేమి నీ భార్యని తప్పు మాట అనలేదురే అని అంటూ ఉంటుంది జోష్న అయితే. ఇక కార్తీక్ అయితే మాత్రం తనకి అసలు ఏం జరుగుతుందో అర్థం కాక చాలా కన్ఫ్యూజన్లోనే ఉంటాడు మొదటిసారి కార్తీక్. ఈలోగానే మీడియా వాళ్ళైతే రానే వచ్చేస్తారు. ఏంటి, మీడియా వాళ్ళు వచ్చారేంటి? జోష్న మీడియా వాళ్ళని పిలిచిందా? అయినా మీడియా వాళ్ళ ముందు జోష్న ఏం చేస్తుంది? దీపని మీడియా వాళ్ళ ముందు చేస్తే తనకే రిస్క్ కదా, మరి తనెందుకు పిలుస్తుంది? మిమ్మల్ని ఎవరు పిలిచారు అని చెప్పేసి కార్తీక్ అంటూ ఉంటాడు. అవును, మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు? మీడియా అంతా వచ్చారేంటి? మేము ఇన్ఫామ్ చేయలేదు కదా, ఇక్కడ ఓన్లీ గెట్ టుగెదర్ పార్టీ మాత్రమే జరుగుతుంది, ఇక్కడికి మీరెందుకు వచ్చారు అని చెప్పేసి దశరథ అడుగుతూ ఉంటాడు. అలాగే కార్తీక్ కూడా అడుగుతూ ఉంటాడు. దాస్ అలా చూస్తూ ఉండిపోతాడు. మిగతా వాళ్ళందరూ కూడా అలా చూస్తూ ఉండిపోతారు, మీడియా ఎందుకు వచ్చిందో అర్థం కాక. ఇక ఈలోగా అక్కడే ఉన్న జోష్న కూడా మీడియా వాళ్లను ఎవరు పిలిపించారు? బావ పిలిపించి కావాలనే నాటకం ఆడుతున్నాడా? నేనేదో దీపని చేయబోతున్నానని ఇక్కడ బావ ఇదంతా ప్లాన్ చేసి ఉంటాడు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది జోష్న. మీడియా వాళ్లను రమ్మని పిలిచింది నేను అని చెప్పేసి ఒక రిపోర్ట్ పట్టుకుని కిందకు వస్తూ ఉంటాడు. అక్కడ శివనారాయణ చేతిలో ఉన్న రిపోర్ట్స్ చూసి జోష్న షాక్ అయిపోయి ఉండిపోతుంది. శివనారాయణ ఆ రిపోర్ట్స్ పట్టుకుని మెట్లు దిగుతూ ఉంటే జోష్నకు పెద్ద షాకే ఎదురైపోతుంది. అలా జోష్న చాలా ఆశ్చర్యపోతూ నిలబడిపోతుంది. ఏంటి తాత, మీడియా వాళ్ళని ఎందుకు పిలిచావు? నేను పిలిచానని చెప్తున్నాను కదా, మీడియా వాళ్ళతో నేను మాట్లాడాలి అని చెప్పేసి మిమ్మల్ని పిలిపించడానికి చాలా ముఖ్యమైన కారణం ఉంది. మీరు అన్నీ కూడా కెమెరాలు బాగా సెట్ చేసుకుని మీ మైక్స్ కూడా కరెక్ట్గా పెట్టుకోండి అని చెప్పేసి అంటూ ఉంటాడు శివనారాయణ. ఏదైనా బిజినెస్ గురించి మాట్లాడబోతున్నారా నాన్న? బిజినెస్ కన్నా ముఖ్యమైనది ఫ్యామిలీ. ఇక ఫ్యామిలీలో ఎలాంటి డిస్టర్బెన్సెస్ ఉండకూడదు. ఫ్యామిలీ అందరూ సంతోషంగా ఉండాలి, ఎక్కడి వాళ్ళు అక్కడే ఉండాలి, లేకపోతే చాలా చాలా ప్రమాదాలు జరుగుతాయి, చాలా అనర్థాలకి దారి తీస్తుంది. ఆ అనర్థాలన్నిటికీ కూడా ఈరోజు పులి స్టాప్ పెట్టబోతున్నాను అని చెప్పేసి అంటూ ఉండగా జోష్న మాత్రం ఆ రిపోర్ట్స్ తను చేయించినవే కాబట్టి తనకు అర్థమైపోతుంది. ఈ రిపోర్ట్స్ తాత దగ్గర ఉన్నాయి, తాత ఇప్పుడు మీడియాని పిలిపించాడు అంటే ఇప్పుడు ఇక్కడ తాత ఏం చేయబోతున్నాడు అని అక్కడి నుంచి నెమ్మదిగా వెళ్ళిపోబోతూ ఉంటుంది. జోష్న, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? ఇక్కడుండు, ఇప్పుడు దాకా దీపను ముఖ్య అతిథి అంటూ అందరికీ పరిచయం చేస్తూ అలసిపోయావు. ఇప్పుడు ఇక్కడ ముఖ్యంగా ఉండవలసింది నువ్వే. తాత, నువ్వు కాసేపు ఆగరా మనవడా. ఏంటి తాత, నేను ముఖ్యంగా ఉండడం ఏంటి? అవును, ముఖ్య అతిథివి నువ్వే కదా, నేను అతిథినేంటి అని చెప్పి అంటూ ఉండగా అమ్మ దీప ఇలా రా అని చెప్పేసి దీపను మీడియా ముందుకి తీసుకొస్తాడు. ఏంటండి, దీప మీ మనవడి భార్య కదా తను? అవును, నా మనవడి భార్య, నా మనవరాలు కూడా. అంటే మీ మనవడి భార్య కాబట్టి మనవరాలు అని చెప్తున్నారా? కాదు, నా ఇంటి వారసురాలు అని చెప్పనేసరికి తాత ఏంటి షాక్ అయ్యావా? నువ్వు చేయించుకు దాచిపెట్టిన డిఎన్ఏ రిపోర్ట్స్ ద్వారాగానే నువ్వు నా వారసురాలివి కాదు, నా ఇంటి మనవరాలివి కాదు అని చెప్పేసి నాకు తెలిసిపోయింది. ఇందులో క్లియర్గా ఉంది సుమిత్ర కూతురు దీప అని చెప్పి. ఎందుకు అందరూ కలిసి మోసం చేశారు అని చెప్పేసి నిలదీస్తాడు శివనారాయణ. అసలు ఏం చెప్పాలనుకుంటున్నారండి? ఇన్నేళ్లుగా నా ఇంటి వారసురాలనంటూ మమ్మల్ని అందరినీ నమ్మించి మోసం చేసి ఈ ఇంటి అసలు వారసురాలు దీప అని తెలుసుకుని దీపని చంపాలని చూస్తుంది జోష్న అని చెప్పేసి మీడియా ముందు బయట పెట్టేస్తాడు శివనారాయణ. దీనంతటికీ కారణం నా మనవరాలు నా దగ్గర లేకుండా దూరంగా ఉండడానికి కారణం, నేను పెళ్లి చేసుకుని ఈ ఇంటికి తీసుకొచ్చిన నా రెండో భార్య పారిజాతం. వీళ్ళ కారణంగానే నా ఇంటి వారసురాలైన దీప అనాథగా పెరిగింది అని చెప్పనేసరికి మావయ్య గారు మీరేం మాట్లాడుతున్నారు? నిజం మాట్లాడుతున్నాను సుమిత్ర. ఇవన్నీ కూడా ఈ రిపోర్ట్స్ దొరికిన తర్వాతే వీళ్ళందరూ మాట్లాడుకున్న మాటల ద్వారాగా నేను తెలుసుకున్నాను.
ఈ విషయం దీపకి తెలుసు, కార్తీక్కి తెలుసు, దశరథికి తెలుసు, దాసుకు తెలుసు. కానీ ఎవ్వరూ మన ముందు నిజాన్ని బయట పెట్టకుండా మౌనంగా ఉండిపోయారు. కానీ ఇది మాత్రం నా వారసురాలైన దీపని చంపాలి అని చూసింది. అందుకే మీడియాని పిలిపించి మీడియా ముందు బయట పెట్టాను. ఇక దీపకు ఏదైనా చిన్న హాని కలిగినా దీన్ని ఎవ్వరూ కూడా క్షమించి వదిలిపెట్టరు అని చెప్పేసి ఊహించని షాక్ అయితే ఇస్తాడు శివనారాయణ. దీపని తన మనవరాలు అని చూపిస్తూ డిఎన్ఏ రిపోర్ట్స్ బయటపెట్టి ఇదంతా చూస్తున్న పారిజాతానికి, జోష్నకి, వీళ్ళందరికీ కూడా చాలా పెద్ద షాక్ ఎదురవుతుంది. అప్పటి వరకు తన మనవరాలు దీప అనుకుంటున్న పారిజాతానికి ఊహించని షాకే ఎదురవుతుంది. మరి ఖచ్చితంగా రాబోయే కథలో ఇలా అయితే జరిగిపోతుంది. ఇలానే జరగాలని మీరు కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది.